Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Star Srinidhi, your trusted support since 2020. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, తెనాలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులందరూ తెనాలి కొత్తపేటలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శనగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అయితే అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు అట్లాగే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూడా కూటమి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని చెప్పనైతే ఆయన విమర్శలు చేశారు. అట్లాగే రాష్ట్రంలో సంబంధించి నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ ధరల పెంపు చేస్తూ కూడా ప్రజలపై, సామాన్యులపై కూటమి ప్రభుత్వం మోయలేని భారం మోపుతుందని చెప్పనైతే తీవ్రంగా విమర్శలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు వెనుక అతిపెద్ద స్కామ్ ఉంది, ఇందులో మంత్రి నాదెండ్ల మనోహర్ హస్తం ఉందని చెప్పనైతే ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ధరల పెంపు అనేది లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై అనేక భారాలు మోపుతూ కూడా సామాన్యుల నడ్డి విరుస్తోందని చెప్పనైతే శివకుమార్ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ప్రభావం పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం అనేది కూడా అన్ని రంగాలపై పడుతుంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ మీద కూడా పూర్తిగా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. సామాన్యులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని చెప్పనైతే ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక క్యాన్వాయిలు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అట్లాగే మంత్రి నారా లోకేష్ వీరందరూ కూడా తమ క్యాన్వాయిలను తగ్గించుకోవడం కాదు, ముఖ్యంగా చూసుకుంటే కనుక వారికి సొంత హెలికాప్టర్లు ఉన్నాయి. హెలికాప్టర్లో, విమానాల్లోనే ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి వారికి క్యాన్వాయిలు తగ్గించుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు అని చెప్పనైతే అన్నాబత్తుని శివకుమార్ వారిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను పూర్తిగా తగ్గించాలని చెప్పనైతే ఆయన డిమాండ్ చేశారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే, మేనిఫెస్టోని వెంటనే అమలు చేయాలి. పెట్రోలు, డీజిల్ పై ఈరోజు పెంచిన రేటు ప్రకారం పెట్రోల్ ధర ₹113.62, డీజిల్ ధర ₹101.24. పెంచిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ ధర ఇది బహుశా ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధర ఉన్నది అనేది ఇక్కడ మనందరం గమనించాలి. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరతని సృష్టించారు. ఎవరు? స్వయాన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఈయనే ఉండగా ఈ దేశంలో ఎక్కడా పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు. ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కృత్రిమ కొరతను సృష్టించారు. మేము ఆ రోజే చెప్పాం, దీని వెనకమాల పెద్ద స్కామ్ ఉంది, ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది, పౌర సరఫరాల శాఖ మంత్రి పెద్ద స్కామ్ ఉంది దీని వెనకమాల అని చెప్పాం. మేము పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగటల్లా, ఇదంతా ప్రతిపక్షాలు, సోషల్ మీడియా క్రియేషన్ అన్నాడు. ఓ బాధ్యత కలిగిన మంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన సందేశం ఏంటి అంటే సోషల్ మీడియా క్రియేట్ చేసిందని చెబుతుంది. మరి వాళ్ళు ఏమైందండి? కరెక్ట్గా ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, గెలిచిన అభ్యర్థులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ దేశంలో డీజిల్, పెట్రోల్ రేటు పెరిగింది. ఇది ఇంతటితో ఆగిద్దా? దీన్ని
పెట్రోలు డీజిల్ పెరగటం వలన దీని ప్రభావం ప్రత్యామ్నాయ రంగాల మీద అన్నిటి మీద ఉండేగా. ఈరోజు డీజిల్ పెట్రోలు వినియోగం కానీ డీజిల్ పెట్రోలు రేట్లు పెరగటం వలన అన్ని రంగాల మీద దీని ఎఫెక్ట్ ఉంది. డీజిల్ పెట్రోల్ మీద రేట్లు పెంచమని చెప్పి పెంచి ప్రత్యామ్నాయ మార్గాలు అంటే ఏంటి, ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు తన కాన్వాయిని తగ్గించుకోవటం. బాబు, నాకు తెలిసినంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏ రాష్ట్ర డిప్యూటీ సీఎంకి, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుక్కి ఈ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో తప్పక 3 హెలికాప్టర్లు మెయింటైన్ చేస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉన్నారు. 3కి 3 హెలికాప్టర్లు. ఒక ఆయనకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి, ఒక ఆయన వీకెండ్కి అక్కడికి, ఆయన కొడుకు ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్. అంటే ప్రజలనేమో ఇది భారం, మీరు పొదుపు చేయండి, ఆఫీసులకు నడిచి వెళ్ళండి చెబుతారు. మీరేమో రాష్ట్ర డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు, ఫ్యామిలీ టూర్లు కూడా స్పెషల్ ఫ్లైట్లు, సమ్మర్ వెకేషన్ కూడా స్పెషల్ ఫ్లైట్లు, ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్. ఈ రాష్ట్రంలో ఏ ప్రదేశానికైనా ఈ సందర్భంగా నేను ఒకటి గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తెనాలకు వస్తే హెలికాప్టర్లో వచ్చాడు. తాడేపల్లి నుంచి తెనాలి హెలికాప్టరా అన్నాడు. ఇప్పుడున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అందరూ దీని మీద ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. ఎస్, ఆ ప్రెస్ మీట్ కూడా చూపిస్తాను. మరి ఈ రోజు ఏం చేస్తున్నారయ్యా, తెనాల కన్నా దగ్గర ఉన్న గుంటూరుకి ముఖ్యమంత్రి హెలికాప్టర్లో కాక దేంట్లో పోతున్నాడు. తాడేపల్లి నుంచి తెనాలకి దూరం, తాడేపల్లి నుంచి గుంటూరు చాలా దగ్గర, దానికి కూడా హెలికాప్టర్లు వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఏమంటారు, దీన్ని ఏమంటారు అంటున్నా. ఈరోజు ప్రజల మీద భారం పెట్రోలు డీజిల్ ద్వారా పెంచుతూ ఉన్నారు. కనీసం వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, దయచేసి ప్రభుత్వం పెంచిన రేట్లని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పెట్రోలు డీజిల్ రేటు ఎక్కడా లేదు కాబట్టి మీరు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీని, మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీని ఒకసారి గుర్తు చేసుకొని పెంచిన రేట్లను తగ్గిమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.